కలిగిన ప్రభు, సర్వాధికారి, మీకు వందనాలు. నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మమ్మల్ని ఎరిగిన దేవుడవు, మా పరిస్థితులను ఎరిగిన దేవుడవు. నీవే మా ఆధారం అని, నీవే మా దిక్కని మీ పాదాల తట్టు తిరుగుతూ వాక్యమై ఉన్న దేవుడుగా మా అందరితో మీరు మాట్లాడి మహిమ మీరు పొందుకొనమని ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము వాక్యాన్ని చూసుకుందాం. ప్రసంగి గ్రంథం పేజ్ నంబర్ 557. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అలాగే 10వ వచనం చదువుదాం. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభావమును నేను చూచి తిని, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకల్లో దీవించునుగాక, ఆమేన్. వినండి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే ఈరోజు ప్రభు మనతో మాట్లాడాల్సినటువంటి మాట, ఈ వాక్య భాగం అంతటిని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రతిదానికి సమయము కలదు. దేనికి సమయం అంటే ప్రతిదానికి, అది ఏదైనా సరే ప్రతిదీ కూడా ఎవరి సమయంలో జరుగుతుంది అంటే దేవుని సమయంలోనే. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు వారు అంటారు, ఆయన ఆజ్ఞలు ఏందంట, ఒక పిచ్చుకైనను నేలను రాలదు. ఈ దినం ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఒకసారి ఒక వ్యక్తి అంట తన యొక్క గుర్రబండిలో ఒక స్త్రీని తీసుకొని వెళ్తున్నాడు. స్త్రీ చేతిలో ఒక చంటి బిడ్డ ఉంది. వెళ్తున్నప్పుడు బాగా చలి ప్రాంతం అది. ఆ చలి ప్రాంతంలో, మంచు పడుతున్నటువంటి ప్రాంతంలో లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఆ వెచ్చదనం సరిపోక బిగిసిపోతున్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే బండాపి ఆ స్త్రీ చేతిలో ఉన్నటువంటి పిల్లోని తీసుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. ఏమనుకుంది, ఈయనెందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఆ స్త్రీ అంట ఆ వ్యక్తి వెంట పరిగెత్తడం ప్రారంభించిందంట. ఎలాగైతే వెళ్ళి ఆయన పట్టుకుంది. అయ్యా ఏంటయ్యా ఇలా చేస్తున్నావు అని అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మా వాస్తవానికి నేనేం నీ బిడ్డను దొంగిలించట్లేదు, కానీ మీరు ఈ చలికి చనిపోయేలాగా ఉన్నారు. మీకు వెట్ట పుట్టించడానికి, వెచ్చదనాన్ని తీసుకురావడానికి నేను మీ బిడ్డను తీసుకొని పారిపోతున్నట్టుగా నటించానే కానీ వాస్తవానికి నేను పారిపోవట్లేదు. ఇప్పుడు చూడు, మీ ఇద్దరికి వెట్ట కలిగింది అని చెప్పి అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. సహజంగా మనం ఆలోచన చేస్తే ఆ స్త్రీ అనుకుంది, ఈయన ఏదో దొంగతనం చేసేసాడు, నా బిడ్డను నాకు దూరం చేస్తున్నారు అని అనుకుంది. కానీ దాని వెనకున్న ఉద్దేశం ఏంటంటే, ఆ కష్టం వెనకున్న ఉద్దేశం ఆ యొక్క వారికి మేలు చేయడానికి. ఈరోజు ఇదే మాట మన దాకా వస్తే, దేవుడు మన జీవితంలో ఏదైనా అనుమతి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆయనకి మన ఎడల ఒక ఉద్దేశము ఉంది.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయాన్ని ఏర్పరిచిన దేవుడు ఆయన. ఒకవేళ అక్కడ అంటాడు చూడండి 8వ వచనంలో, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. వినండి, ప్రేమ ఉంది అక్కడ, ద్వేషం ఉంది అక్కడ, యుద్ధం ఉంది అక్కడ, సమాధానం ఉంది అక్కడ. మళ్ళీ ఆయన మాటను కొనసాగుతూ కింద అంటాడు 10వ వచనంలో, నరులు దేని కొరకు ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు అంటే అభ్యాసము అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రైనింగ్ లేదా లెర్నింగ్. నీవు నేర్చుకోవడానికి, అభ్యాసం చేయడానికి. మేము ఉన్నటువంటి హాస్పిటల్లో 17 రోజులు బాబు అనుకుంటా. వాళ్ళ తల్లిదండ్రులు బయట అలా ఎదురు చూస్తున్నారు, ఏ కబుర్ది వస్తుందా, ఏ మాట వస్తుందా అని. 17 రోజులు, నేను చెప్పింది నెలలు కాదు, రోజులు వెంటిలేషన్లో పెట్టారు. వెంటిలేషన్లో పెడితే మేజర్ సర్జరీలు వాళ్ళకే అంత 17 రోజులు బాబుకి. పేగులు, ఒక చిన్న పేగు ఏదో పాడైపోయిందంటే పేగులన్నీ తీసి బయటికి పెట్టి ఆపరేషన్ అంట. ఎంత ఘోరమైన మాటలు అక్కడికి వెళ్ళాక తెలుస్తున్నాయి. కళకు అప్పట్లో చెవు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మేము వెల్లూరు వెళ్ళాం, రాయవెల్లూరు, సిఎంసి రాయవెల్లూరు. ఇండియాలో టాప్ మెడికల్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజెస్లో కూడా 5th 7th ఆ పొజిషన్లో ఉంటుంది ఇండియా మొత్తంలో. మేము వెళ్ళింది చెవులు ప్రాబ్లం ఉన్నాయి తనకి చూపించడానికని వెళ్తే, దానికి కూడా అపాయింట్మెంట్ ఉండాలి, దానికి కూడా వెయిటింగ్ ఉంటుంది. వెంటనే చూడరు, 3 రోజులు అక్కడ వెయిట్ చేయాలి. అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నేర్పించిన విషయం ఏంటంటే, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వస్తారు అక్కడికి. మా ముందు ఎదురుగుండా ఒక చక్రాలు ఇది వీల్ చైర్లో ఓ చిన్న బాబుని తీసుకొస్తున్నారు. కనుగుడ్డు ఇక్కడికి వేలాడుతుంది బయటికి. ఇంత చాలా భయంకరమైన పొజిషన్స్లో మాకు అప్పుడు అనిపించింది, చెవుదే ఎంత అనిపించింది అంటే, వాస్తవానికి ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది, కానీ ఆ వారితో పోల్చినప్పుడు, దేవుడు మనకిస్తున్న క్షేమాన్ని పోల్చినప్పుడు, దేవుడు మనకిస్తున్న ఆరోగ్యాన్ని పోల్చినప్పుడు, బయట ఉన్న వారి పరిస్థితులను చూస్తున్నప్పుడు, ఈరోజు మరి ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అంటే, అక్కడ అంటాడు నరులు దేని కొరకు అంటే అభ్యాసం పొందవలని దేవుడు అనుమతిస్తున్నాడు. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే కింద అంటాడు ఏమని అంటే, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును కూడా ఏం చేశాడంట, ఆయన నియమించున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా. ఏది ఎలా ఉన్నా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, కానీ ఆయన సావర్నిటీ అనగా ఆయన సార్వభౌమ అధికారం ఎంత గొప్పది అంటే, అది మాత్రము చక్కగా ఉంటుందంట. దేవుడు ఏం చేస్తాడంటే, తన పిల్లల విషయంలో ఒకవేళ ఎలాంటిది సంభవించినా, ఏది జరిగినా, కానీ దాన్ని మాత్రం దేవుడు ఏం చేయగలడు అంటే, దాన్ని చక్కగా చేయగలడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆదికాండంలో ఒక వ్యక్తి అంటాడు, రండి చదువుదాం, ఆయన మాట చదువుకుందాం. 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. గడికి దేవుని స్తోత్రం చెప్దామా. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు యోసేపు అంటే, తన అన్నలతో. అన్నలు తీసుకెళ్ళి ఏం చేశారంటే అమ్మేశారు. మొదట చంపుదాం అనుకున్నారు, చంపాలన్నటువంటి ఆలోచన మార్చింది దేవుడే. మళ్ళీ చంపుదాం అనుకున్నటువంటి వ్యక్తిని ఏం చేశారు అంటే అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయన పోతిఫర్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత అక్కడ కూడా తన భార్యను బట్టి శోధించబడ్డాడు, అక్కడ నుండి పారిపోయాడు. తిరిగి ఆయన మీద నేరం మోపబడింది, చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో చాలా కాలం ఉన్నప్పుడు రాజు దగ్గర ఉన్నటువంటి అంతరంగికుల వర్కులు చేస్తున్నటువంటి వ్యక్తులు వచ్చారు. ఒక దర్శనం వచ్చింది, దాని భావం చెప్పాడు, నన్ను గుర్తుపెట్టుకోమన్నారు. వారు మర్చిపోయారు.
అయినప్పటికీ కానీ ఒక దినం రాజుకు కల వచ్చినప్పుడు, అదిగో నాకు కలను జ్ఞాపకం చేసిన ఒక వ్యక్తి చెరసాల్లో ఉన్నాడని చెప్పి ఇతను పిలిచినప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఈయన అధికారంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రాజు తర్వాత నెక్స్ట్ స్థానాన్ని సంపాదించిన తర్వాత, ఇప్పుడు ఆ ఉన్నతమైన హోదాలో ఉన్నప్పుడు ఇప్పుడు అన్నలు వచ్చారు ఆయన దగ్గరికి ఆహారం కోసం. కరువులో ఉన్నప్పుడు సరే చివరికి వచ్చేసరికి ఆహారం ఇచ్చాడు, పోషించాడు, అన్నీ చేశాడు. తను వారి తమ్ముడని తెలియకుండా చేసుకున్నాడు. చివరిలో తెలిసిన తర్వాత అప్పుడు అనుకుంటున్నారు, ఖచ్చితంగా మా తమ్ముడు మమ్మల్ని ఏం చేస్తాడంటే చంపేస్తాడు, ఎందుకంటే మేము చేసిన ద్రోహం అలాంటిది, ఖచ్చితంగా చంపేస్తాడు అని భయపడతా ఉంటే యోసేపు వాళ్ళని భయపడొద్దని చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు ఆ ఉద్దేశాన్ని ఎందుకు అనుమతిచ్చాడు అంటే, ఆ బహు ప్రజలకు నా ద్వారా ఏం కలగాలనుకున్నాడంటే మేలు కలగాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన సంగమ, నీవు ఇక్కడ కూర్చున్నావు, ఏ పరిస్థితుల్లో వచ్చావో నాకు తెలీదు, ఏ సమస్యల్లో వచ్చావో నాకు తెలీదు, కానీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సమస్యల్లో నువ్వు వెళ్తున్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడని, దేవుడు నిన్ను మర్చిపోలేదని, దేవుడు తన ఎడల మన ఎడల ఏమో కలిగి ఉన్నాడంటే దేని కాలమందు అది జరుగునట్లుగా ఒక మంచి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, నీకు ఆ కష్టమే లేకపోతే దేవుని దగ్గరకు వస్తావా? నేను చెప్పమంటారా? నేను రోజు ప్రార్థన చేస్తాను, కానీ ఇప్పుడు నా ప్రార్థనలో చాలా చేంజ్ వచ్చేసింది. నా వ్యక్తిగతంగా ఇది గొప్ప కోసం చెప్పట్లేదు ఈ మాట, ఎందుకంటే ఇంతకుముందు చేసే ప్రార్థనకి ఇప్పుడు ప్రార్థనకి ఎక్కలేని భారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి ఒక సమస్యలో ఉందంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఆ భారం అంటే ఏంటి, ఆ బాధ అంటే ఏంటి అనేది. నాకు జయప్రద చెల్లి జ్ఞాపకం వచ్చింది, వాస్తవాన్ని చెప్తున్నాను. తను వరుణ్ ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఎంతో అయినప్పటికీ పోరాడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. పరిస్థితులను చూస్తే అన్యాయస్తుడు అని అనుకుంటాం, కానీ మనం ఎప్పటికీ కూడా ఆయన సార్వభౌమ అధికారం ఎంత గొప్పది. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు ప్రతిదానికి తగినటువంటి ప్రతి ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడు. అందుకే ఆ సమస్య నీకు అనుమతించబడి అందులో నీకు ద్వారం తెరిచి మార్గం తెరిచి ఆయన నిజదేవుడు అని తెలుసుకునేలాగా కృపను చూపించి ఎక్కడికి వస్తే నీ జీవితం బాగుపడుతుందో అని మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి వాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రశ్న ఏంటంటే, ఇందాక చదువుకున్న 8వ వచనం చదువుదాం చూడండి. ప్రేమించుటకును ద్వేషించుటకును యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును. ఆగండి చాలు. ప్రతిదానికి సమయంలో ఏమేమి ఉన్నాయి అంటే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పే సమయం కాదు, కానీ ఒకే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ ఉంది, ద్వేషం ఉంది, యుద్ధం ఉంది, సమాధానం ఉంది. నేను ఒక మాట అడుగుతున్నాను, సమాధానానికి కర్త ఎవరు అంటే మనం వెంటనే ఏం చెప్తాం? మన దేవుడు అని చెప్తాం. మరి యుద్ధానికి కర్త ఎవరు అంటే ఏమండి? దేవుడు యుద్ధాన్ని అనుమతిస్తాడా అని ప్రశ్న వేసుకున్నాం అనుకో, దానికి మీరేం చెప్తారు? అనుమతించడం అంటారేమో. రండి వాక్యాన్ని చూద్దాం. కీర్తనకారుడు చెప్తున్న మాటను చూద్దాం. చూడండి 68వ కీర్తన, 68వ కీర్తన 30 వచనాన్ని కనుక మనం చదువుకుంటే, రెలులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహ ప్రియులను ఏం చేస్తున్నాడంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుడికి యుద్ధం ఇష్టమా అన్నలో నారా? ఇక్కడ వినండి. కలహ ప్రియులను ఆయన ఏం చేస్తున్నాడంటే చెదరగొట్టుచున్నాడంట. వినండి, చాలా ఒకసారి డాక్టర్ విజయ్ గారు వచ్చారు మన దగ్గరికి, వాక్యం అందించారు. ఎంతమంది గుర్తుందో కానీ ఒక ఉపమానం చెప్పారు.
ఏంటి అంటే కొంతమంది అంట ఏం తీసుకొని తిరుగుతూ ఉంటారంటే పెట్రోల్. ఒకరికి ఏదో అసమాధానం వచ్చింది, వీళ్ళు ఏం చేసుకెళ్ళాలి, వారి మధ్యలోకి ఏం తీసుకెళ్ళాలంటే మంటను ఆర్పడానికి ఏం తీసుకెళ్ళాలి, నీళ్ళు తీసుకెళ్ళాలి. కానీ కొంతమంది అచ్చంగా ఏం చేస్తారంటే నీళ్ళకు బదులు ఏం పెట్టుకుని వెళ్తారో తెలుసా, పెట్రోల్. అసమాధానాలు రాకుండా ఉండవు, అభ్యంతరాలు కలగకుండా ఉండవు, పొరపచ్చలు రాకుండా ఉండవు, భేదాలు కలగకుండా ఉండవు. ఒక ఇంటిలో ఇప్పుడు ఉదాహరణకి మా ఇంటిలోనే ఒక 5గురు ఉన్నటువంటి, అంటే నా వరకు చెప్తున్నాను, అమ్మగారు మళ్ళీ వీళ్ళందరూ కౌంట్ చేస్తే ఎక్కువ మంది అవుతారు. 5గురు ఉన్నటువంటి నా పిల్లల దగ్గరే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకలాగే చదవరు, అందరూ ఒకలాగే ఉండరు. కానీ అలాంటిది ఎంతో పెద్ద సంఘంలో, పోనీ పెద్ద మన యొక్క కుటుంబాల్లో ఖచ్చితంగా అభ్యంతరాలు రాకుండా ఉండవు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే అచ్చంగా ఏం తీసుకొని తిరుగుతూ ఉంటారంట, పెట్రోల్. ఇప్పుడు చెప్పండి, దేవుడు మెచ్చుతాడా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట, కలహ ప్రియులను దేవుడు ఏం చేస్తాడంట, చెదరగొడతాడు. ఈరోజు నువ్వు వేరే వాళ్ళకి కలహం కలగజేయవచ్చు, కానీ రేపు అదే పరిస్థితి నీ ముందుకు వస్తుంది. ప్రభు మనతో ఎందుకు మాట చెప్తున్నాడంటే మనము అసమాధానాన్ని కలగజేసేవారం కాకూడదు, సమాధానానికి కర్తలం కావాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది సమాధానానికి కర్తలుగా నీవు ఉండడానికి. ఎందుకు అంటే చూడండి, మధ్యవర్తిగా మనం ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా మీదకి ఏం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర సమాధానపరుస్తున్నాడు, అయ్యా బ్రతిములాడుతున్నాడు. అయ్యా ఒకసారి ఒక తమ్ముడు వచ్చి వెనక్కి కూర్చున్నాడు, తను వేరే దేశం నుండి వచ్చాడు, ఇక్కడ నుండే మధువే, మరి పేరు కూడా చెప్తాను. ఓ రోజు ఇక్కడ వాక్యం అనుకోకుండా ఎవరో అందించారు. నేను అనుకుంటానే ఉన్నాను, ఆ నిలబడి వాక్యం అందిస్తున్న వారు కొద్దిగా వాక్యానుసారంగా కాకుండా వేరే మాటలు అందిస్తున్నప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, వీళ్ళు మంచి హై స్టాండర్డ్స్లో చర్చెస్లో నుంచి వచ్చారు, ఖచ్చితంగా తర్వాత ఏంటన్నా ఇలాగ మాట్లాడుతున్నారని అడుగుతారేమో అని అనుకున్నాను. నేను తర్వాత అయిపోయిన తర్వాత తనతో సంభాషించినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, అక్కడ నిలబడే వ్యక్తి వాక్యానుసారంగా కాక కొన్ని మాటలు మాట్లాడారు. నేను అప్పుడు ఏం చేశానంటే ప్రార్థన చేశానన్న ఆ వ్యక్తిని దేవుడు ఆయన మాటలు మార్చి దేవుడు వాడుకోవాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తాము అంటే నేను అతన్ని గొప్ప చేయడానికి, ఆయన ముందుంటే గొప్ప చేస్తున్నట్టు అనుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే ఈరోజు అదిగు మాట్లాడారుగా, ఇది అన్నారుగా, ఆ మాట కరెక్ట్ కాదుగా, లోపాలు ఎదుగుతూ ఉంటాం. లేకపోతే వాళ్ళు మనం కోరుకున్నట్టుగా లేకపోతే లోపాలు ఎదుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ మనకు చెప్తున్న అనుభవాలు ఏంటంటే మనం కలహప్రియులం కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే దేవుడు కలహప్రియులను చెదరగొడతాడు. సరే, ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే అబ్రహాము ప్రార్థన విని లోతును దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మరి దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్న మాట ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రతిదానికి సమయం ఉంది, యుద్ధము ఉంది. అలాగని యుద్ధం లేకుండా ఏం లేదు. దేవుడు కలహాలను ఇష్టపడ్డు, యుద్ధాలను ఇష్టపడ్డు. కానీ ఎప్పుడైతే చూడండి, ఒక మాట చూద్దాం, సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుంటే, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి,
బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుడు యుద్ధములను ఏమైనా ఇష్టపడతాడా అంటే, ఇందాకే అనుకున్నాం, ఆయన అసలు కలహప్రియులను కూడా ఏం చేస్తాడు అంటే చెదరగొడతాడు. మరి అదే దేవుడు సమూయేలును పిలిచి సౌలు దగ్గరకు పంపించి చెబుతున్న మాట ఏంటంటే, మీ ముందు అమాలేకీయులు ఉన్నారు, వీరెవరు అంటే దేవుని ప్రజలకి శత్రువులు. ఈ శత్రువులైన వారిని నువ్వు ఎంత మాత్రం కూడా ఏం చేయొద్దు, కనికరింపొద్దు. ఎంతగా స్పెసిఫైడ్గా చెప్పాడు అంటే, ఆఖరికి పిల్లలేమి, అక్కడ ఉన్నటువంటి జంతువులేమి ఎవరిని విడిచిపెట్టొద్దు, అందరిని ఏం చేయమన్నాడు ఆయన? హతం చేయమన్నాడు. నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ప్రతిదానికి సమయం కలదన్నాడు కదా దేవుడు. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? వద్దంది ఆయనే, ఏమండి, కలహాలను ఇష్టపడంది ఆయనే. మరి అదే దేవుడు ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఆజ్ఞిస్తున్నాడు, శత్రువు అనేవాడిని లేకుండా చేయమంది ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఆయన శత్రువులని ద్వేషించేవాడేం కాదు, కానీ ఖచ్చితంగా న్యాయము తీర్చేవాడైన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నిజంగా శత్రువులను ద్వేషించేవాడైతే లోకంలో ఒక మాట మనం సహజంగా వాడుతూ ఉంటారు. ఏమని అంటే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే ఏంటి? దుష్టులనేమో శిక్షించాలి, శిష్టులు అంటే మంచివారు, మంచివారినేమో రక్షించాలి. అదే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందు. నీతిమంతుడు ఒక్కడును లేడు. మరి నీతిమంతుడు ఒక్కడు లేడు, మరి న్యాయాధిపతి అయిన దేవుడు ఖచ్చితంగా న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చాలంటే ఏమవ్వాలి? మన ప్రాణాలు తీయబడాలి. ఎందుకంటే మన నీతిమంతులు ఒక్కడం కూడా లేదు, శిక్షించబడాలి కదా. కానీ ఆ శిక్షను ఆయన ఏం చేశాడు అంటే, తానే ఎవరి మీద మోపాడంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు తన కుమారుడు మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. న్యాయాధిపతిగా ఆయన న్యాయం తీరుస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడిగా మన కొరకు ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. మరి ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన కనికరము చూపించే దేవుడు. రాబోతున్నాడు, మళ్ళీ కనికరం చూపిస్తాడా? మళ్ళీ వస్తాడు కదా, కనికరం చూపిస్తాడా? కనికరం చూపించడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము చదువుదాం ఒక మాట. కొరింథీ 2వ అధ్యాయము 2వ పత్రిక 5వ అధ్యాయము చివరి భాగంలో కనుక మనం చదివితే, చదవమ్మా. ఎందుకనగా 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవుని స్తోత్రం చెప్దామా? ఒక దినము ఖచ్చితంగా మనం అందరం ఎక్కడికి రాబోతున్నాము అంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుటకు. అక్కడికి వచ్చినప్పుడు మంచివైనా సరే చెడ్డవైనా సరే మన దేహంతో జరిగించిన వాటన్నిటికీ ఏముంది అంటే ప్రతిఫలం. వినండి. మరి ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, సత్యం తెలియకుండా బ్రతికిన దినాలు వేరు. పౌలు అంటాడు, పూర్వం నేను దూషకుణ్ణి, హానికరుణ్ణి, హింసకుణ్ణి, పాపులలో. కానీ ఇవన్నీ ఎప్పుడంట? తర్వాత మాట ఉంటుంది, ఏమనంటే ఇవన్నీ నేను తెలియక చేసింది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు చాలామంది యవనస్తులు కనుమరుగైపోతున్నారు.
సత్యం తెలియక, సత్యము వారి దాకా రాక. కానీ సత్యం మనకు తెలియదు అంటారా? తెలుసు అంటారా? తెలియదు అంటారా? నిజదేవుడు ఎవరో తెలుసు, నిత్యజీవం ఎవరో తెలుసు, రాబోతున్న రాజు ఎవరో తెలుసు, ప్రభు ఎవరో తెలుసు, ఆయన చేయబోతున్న మేలేంటో తెలుసు, ఆయన మన ఎడలో చూపిస్తున్న కృప ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇంకా ఎరగని వారంగానే ఉంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రతిదానికి సమయం ఉంది. సమయం యొక్క విలువ, ప్రాధాన్యత ఎంత గొప్పది అంటే బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఆ యొక్క 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గొప్ప జనసమూహము వెళ్తుంటే ఆ జనసమూహం మధ్యలో ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ మంట 12 సంవత్సరాలు తనకున్న వ్యాధి చేత ఎన్నో తిప్పలు పడిందంట, ప్రయాసలు పడిందంట, ఎంతో బాధలు వచ్చిందంట. చివరికి ఆమెకు అనుకుందంట, ప్రభు చెంగును తాకితే చాలు అనుకొని ప్రభు దగ్గరకు వచ్చిందంట. ఆయనకు తెలియకుండా ఆయన చెంగును తాకినప్పుడు ఏం వెళ్ళింది అంటే ఆయనలోంచి ప్రభావం వెళ్ళిందంట. ఆమెకు వెంటనే స్వస్థత కలిగింది. ప్రభు అంటున్నాడు, నా కుమారి, ఆమె వచ్చింది, ఆమెకున్న వ్యాధి ఏంటంటే అందరి చేత అసహ్యించబడే వ్యాధి, ఊరి గ్రామ పొలిమేరలో ఉండాల్సిన స్త్రీ. కానీ ప్రభు ఏం చేశాడు అంటే కుమారిగా చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేశాను ఈ వృత్తాంతం అంటే, ఒకవేళ ప్రభు గనక ఆ సమయంను దాటిపోతే, ఆ సమయం దాటిపోతే తనకు స్వస్థత వస్తుందా? సరే, గొప్ప జనసమూహం ఉన్నారులే, వెళ్తే అడ్డుగా ఉంటారు, నాలాంటి దాన్ని రానివ్వరు, అసలు నాకు వెళ్ళడానికి అవకాశం లేదని అనుకొని ఉంటే తనకు స్వస్థత కలుగుద్దా? రాదు. సమయము పోనివ్వలేదు ఆమె. దేవుని స్తోత్రం కలుగునుగాక. జక్కయ్యను మనం ఆలోచన చేసినా జక్కయ్య కూడా చెట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే తనకున్నటువంటి షార్ట్నెస్ని బట్టి. కానీ యేసు ప్రభు వారి మార్గం గుండా వెళ్తారని తెలిసి ఆయన చూడాలని వచ్చాడు. ఆ సమయం, మార్గం గుండా వెళ్తాడన్న సమయం ఎవరికి తెలుసు? జక్కయ్యకి తెలుసు. పోనిచ్చాడు ఆ సమయాన్ని. ఓ చెల్లి, అక్క, అన్న, తమ్ముడా, ఈరోజు ప్రభు నీ ముందు ఉంచాడు ఆ సమయం. ఆ సమయాన్ని పోనివ్వద్దు, ప్రభువుని పట్టుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు శ్రమనే చూస్తున్నావు, కానీ ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే రండి, దేవుని వాక్యం ఎంత గొప్పది. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట లేవియా కాండం 26వ అధ్యాయం, 26వ అధ్యాయము, లేవియా కాండం 26వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదివితే, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు నీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో 5గురిని 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ చూడండి ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనకి యుద్ధాలంటే ఇష్టం లేదు, కలహాలంటే ఇష్టం లేదు. కానీ తన పిల్లల విషయంలో ఎవరైనా పూనుకుంటే, వ్యతిరేకంగా నిలబడితే, అవసరమైతే వారికి వ్యతిరేకంగా ఆయన నిలబడడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు. మనం అనుకుంటాం అయిపోయింది నా పని, ఇంకా అయిపోయింది, నేనేమీ చేయలేదు. కానీ నీ మీద నువ్వు ఆధారపడితే నీ పని అయిపోయిందే. కానీ ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇక్కడ వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీతో నిబంధన చేశా. ఈ నిబంధన ఎలాంటి నిబంధన అంటే, ఇదిగో మీరు ఒక్కొక్కరు ఎంతమందిని తరుముతారంట? 5గురు ఎంతమందినంట? 100 మందిని. అంత బలాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? లోకస్తులైతే శ్రమను బట్టి కృంగిపోతారు. మనమైతే మన ప్రభువుని బట్టి ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మన ప్రభు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, ఏలైనగా నేను మిమ్మును కటాక్షించి. మీ పక్కన ఉన్న చెప్పండి, మన దేవుడు ఎవరు? కటాక్షించే దేవుడు అని చెప్పండి. కటాక్షించే దేవుడు అని చెప్పండి. మన దేవుడు ఎవరండి? కటాక్షం అన్న మాట ఎంతో, అసలు చాలా ఇష్టమైన మాట. ఎందుకు అంటే, కటాక్షం అంటే
అసలు మనం దానికి అర్హులే కాదు. కానీ ప్రభు మనల్ని కటాక్షిస్తున్నాడు. కటాక్షిస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూపిస్తాను, చూడండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. చాలండి, దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈ అధ్యాయంలో దానియేలు ఎక్కడ ఉన్నాడు అంటే చెప్పండి, బానిసత్వంలో తీసుకురాబడ్డాడు. ఒక శత్రురాజు తీసుకొచ్చినటువంటి బాలులలో ఈ దానియేలు ఒకడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే వినండి, బానిసకు సొంత టేస్ట్లు ఉండవు. ఉంటాయా? పనివారికి బానిసలకి తేడా ఉంటుంది. ఆ మధ్య ఒక వీడియో చూసా. ఒక ఆయన ఎవరో సౌదీ కంట్రీలో, ఇప్పుడు సౌదీ వెళ్తూ ఉంటారు కదా, అలాగే ఒక అతను ఇక్కడ నుండి సౌదీ కంట్రీకి వెళ్ళాడు. అతను తీసుకెళ్ళి ఎడారిలో ఒంటెల దగ్గర పడేశారంట. ఒంటెలు చూడటమే. అతను ఒక వీడియో పెట్టారు. అయ్యా కేటీఆర్ గారు, పోయిన గవర్నమెంట్లో అప్పుడు పెట్టాడు ఆయన వీడియో. అయ్యా కేటీఆర్ గారు నన్ను రక్షించండి, నాకు ఇక్కడ అసలు మనిషి నరమాత్రుడు లేడు, నన్ను ఒక్కడనే వదిలేశారు, ఈ ఒంటెలు చూసే బాధ్యత నన్ను పడేశారు, అది నేను తిండి తింటున్నానా తింటలేదా ఏం చూడట్లేదు, నన్ను వదిలేశారు, నా పరిస్థితి దారుణంగా ఉంది, నా దగ్గర పాస్పోర్ట్ లాక్కున్నారు, నన్ను కాపాడండి అని చెప్పి ఒక చిన్న వీడియో వైరల్ చేశాడు అతను. మరి అతను విడిపించబడ్డాడో విడిపించబడలేదో నాకు తెలియదు. కానీ అంటే చూడండి, ఇంకా చెప్పాలంటే తను వీడియోని యూస్ చేసుకోగలిగినటువంటి సాధనంలో అయితే ఉన్నాడు అతను. అవునా కాదా? కానీ దానియేలుకి అటువంటి అవకాశాలు లేవు. బానిస. సొంత టేస్టులు అడిగాడు. అయ్యా మీరు పెట్టే ఆహారం మేము తినము అంటే సొంత టేస్టులు ఒప్పుకుంటారా? కానీ ఒప్పుకోవడానికి కారణం, శత్రు దేశంలో కూడా తన మీద కనికరం చూపించబడ్డానికి కారణం ఏంటంటే దేవుడు ఆయన మీద అంటే కటాక్షం కలగజేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఏ కటాక్షం అది? కృపా కటాక్షం. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, వారు ఎప్పుడు కూడా ఆధిక్యతలోనే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఎందుకంటే వారి పక్షంగా ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. నువ్వు యుద్ధం వచ్చింది అనుకుంటావు, సమస్య వచ్చింది అనుకుంటావు, ప్రతికూలతను చూస్తావు, దేవుని దూషించడం ప్రారంభిస్తావు, దేవునికి దూరం అవడం ప్రారంభిస్తావు. కానీ దేవుని కలిగిన వారి జీవితంలో అది ఏదైనప్పటికీ, యుద్ధమైనా సమాధానమైన దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే దాన్ని నువ్వు ఈజీగా జయించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే మళ్ళీ మనం దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు అంటే ఒక మాట చదువుకుందాం రండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనాన్ని కనుక మనం చదివితే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుబెట్టును, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును, నా పాదములకు చోటు విశాలపరచుదువు, నా చీలమండలు బెనకలేదు, నా శత్రువులను తరిమి నాశనము చేయుదును, వారి నశింపజేయు వరకు నేను తిరగను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎంతకీ నా ప్రశ్న ఏంటంటే, శత్రువు గెలుస్తున్నాడా లేకపోతే శత్రువును ఎదిరించే నీవు గెలుస్తున్నావా అంటే వాక్యం చెప్తున్నమాట, నీవే గెలుస్తావు. కారణం ఏంటంటే అక్కడ అంటున్నాడు, నీ చీలమండం బెనకకుండా నీ కాలును కూడా, నీ పాదము చాపగలిగినంత విశాలతను ఎవరు కలగజేస్తారంట? దేవుడే.
దేవుడు శత్రువుని చంపడం కాదు, అక్కడ చూస్తే నీకే ఆయన ఏమిస్తున్నాడంటే అంత బలమునిస్తున్నాడు. దాని కొరకు ఏం చేస్తున్నాడంట? నేర్పిస్తున్నాడంట. ఇందాకే చదివాం మనం, అభ్యాసం కొరకు. అభ్యాసం లేకపోతే యుద్ధం ఎలా చేయాలో ఎంతసేపు కూడా కొంతమంది ఏంటంటే పాస్టర్ గారి ప్రార్థన మీదో పాస్టర్ గారి ప్రార్థన మీదే ఆధారపడుతూ ఉంటారు. వీళ్ళకి వ్యక్తిగత ప్రార్థన ఉండదు. ఇలాంటి వారు ఏమైపోతారంటే పర్సనల్ సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి కనుక తన పక్కన నిలబడకపోతే కృంగిపోతారు. ఎందుకంటే వీళ్ళ భక్తి అంతా ఎవరి మీద ఉంది? పాస్టర్ గారి మీద. పాస్టర్ గారు కుటుంబం దగ్గరకు వచ్చినప్పటికి కూడా ఆ ఇంటిలో ఎంతసేపు కూడా ఒక తల్లి ప్రార్థన మీద ఆధారపడుతూ ఉంటారు. ఎందుకంటే సహజంగా స్త్రీలు ఎక్కువ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఏముంది, మా అమ్మగారు చేస్తున్నారులే. తమ్ముళ్ళారా వినండి, మా అమ్మగారు చేస్తున్నారులే, లేదా మా నాన్న చేస్తున్నారులే. నో 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 నీవు నేర్చుకోవాలి అభ్యాసం. నీవు నేర్చుకోవాలి నేర్పరతనం. అక్కడ అంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ముందు శత్రువును జయించడానికి ముందు నీకేం నేర్పిస్తాడంట? 35వ వచనం చూస్తే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి బిల్లును ఎక్కుపెట్టును, నీవే నా రక్షణ కేడము నాకు అందించుతున్నావు. నీకు కావాల్సిన అన్ని సప్లై చేసేది ఎవరంటే దేవుడు. నీకు నేర్పించేవాడు ఎవరంటే దేవుడు. ఈత నాకు బాగా గుర్తు. మా అన్నయ్య ఉన్నారు, పేతురు గారు. ఈ కాలంలో ఈ ఇల్లు, అప్పటికి ఇది మందిరం కాదు, ఇల్లు కట్టినప్పుడు ఈ కాలంలో చాలా బాగుండే అప్పుడు వాటర్, దాంట్లో ఈత కొట్టేవాళ్ళం. నాకు ఈత రాదు, వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్. నాకేం చేశారంటే ఒక చెట్టు ఉండేది, చింత చెట్టు, ఇక్కడ దాంట్లోంచి దూకేవాళ్ళం దాంట్లోకి, నీళ్ళలోకి. నాకు ఈత రాదు, వీళ్ళందరూ ఈత వచ్చిన వాళ్ళు నాకు తాడు కట్టి నన్ను తోసేస్తూ ఉండేవాడు నీళ్ళలోకి. తోసేస్తూ ఉంటే మళ్ళీ మునిగిపోతున్నప్పుడు మళ్ళీ తాడు పెట్టి లాగేవాడు. అంటే తోసేసేది నా మీద కక్షతోనా చెప్పండి? ఈయన ఎలాగైనా తోసేద్దామనే కాదు కదా. దేనికోసం? నేర్పించడానికి. ఆ మధ్య పోయిన హాలిడేస్లో మా పిల్లల్ని అక్కడ పంపించాను నేను, డానీ గారి దగ్గరికి. డానీ గారు ఎలా ఉంటారో మీకు తెలుసు. ఆయన వీళ్ళని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాడు. చార్లెస్ అడుగుతున్నాడని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాడు. నాకు మామూలుగా ఎందుకు ఈ మాట చెప్తున్నా, వీడియో పెట్టారు. మావాడు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నాడు. ఈత ఎప్పుడు నేర్చుకున్నాడు అనుకుంటున్నాను నేను. ఆయన ఏం చేశాడంటే వదిలేశాడు ఆయన్ని. వదిలేస్తే ఆ వదిలేయడం వల్ల ఏమైపోయాడంటే ఈతలో వీళ్ళు పర్ఫెక్ట్ అయిపోయారు. అప్పుడు అదే నేను అంటే అమ్మమ్మ అని ఏమనేవాడిని, వెళ్ళనిచ్చేవాడినా. చాలామంది తల్లులు అంతే, ఎంతసేపు వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ అనమాట. స్పూన్ ఫీడింగ్ అంటే ఏంటో తెలుసా? అంతా వాళ్ళే ప్రార్థన, వాళ్ళే భక్తి, అంతా వాళ్ళే తినిపిస్తూ ఉంటారు, వాళ్ళే ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటారు, వాళ్ళే ఇక వాళ్ళకి ఎంతసేపు ఇంకెలా చూస్తారంటే వీళ్ళకి గడ్డాల మీసాలు వచ్చినప్పుడు కూడా ఇంకా స్పూన్ ఫీడింగే. చిన్నోడండి, ఏం తెలియదండి ఏమండి. కానీ ప్రభు అలా కాదు, నీకు నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నేర్చుకుంటే రేపు నిలబడతావని, నువ్వు నేర్చుకుంటే రేపు బలవంతుడు అవుతావని, నీ ద్వారా అనేక మందికి ఒకరోజు నువ్వు కూడా నేర్పించేవాడుగా ఉంటావని. అందుకే 22వ కీర్తన సామెతల గ్రంథంలో పిల్లల గురించి చెప్పిన మాట ఏమని ఉంటుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుమన్నాడు. నేర్పుము అంటే అర్థం ఏంటి? ముందు తల్లిదండ్రులైన వారు ఈ మాట చెప్పుకుని నేర్చుకోరా అంటే, నేర్పడానికి ముందు ఏం తెలియాలి? నువ్వు నేర్చుకొని ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట. అందుకే నువ్వు ఒకవేళ కృంగిపోయావేమో, సమస్యలు ఉన్నావేమో, ఎలా ఉన్నావో నాకు తెలీదు, నీకు నేర్పించాలనే ఈ విషయాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు నేర్చుకోవాలి. దేవుడు నీతో ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూడండి, ఆ మాట మనం పూర్తిగా చదువుదాం. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును, వారు నశింప చేయు వరకు నేను. చూడండి మన ఎంతగా పర్ఫెక్ట్గా చేశాడు అంటే, ఆఖరికి ఆ శత్రువుని నశింపజేసేంత వరకు వెనక్కి తిరిగి మనని తిరగనిచ్చేవాడుగా చేయడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినం అనుకోండి, నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ శత్రువు మీద నీకు దేవుడు విజయం ఇస్తాడని చెప్పండి. నా శత్రువు మీద నాకు దేవుడు
విజయాన్ని ఇస్తాడు. నీ శత్రువు మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. విజయం ఎవరిని బట్టి అంటే మన్ను బట్టి కాదు, దేవుని బట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతిమంగా వాడు నశింపజేయ వరకు మనం అంట వెనక్కి తిరిగి చూడవంట. అంత పర్ఫెక్ట్గా, అంత బలంగా మనం నిలబడేవారుగా దేవుడు చేస్తాడంట. దాని కొరకు మాత్రం ఖచ్చితంగా మనకి ఏమిస్తాడు అంటే ట్రైనింగ్. రండి దేవుని వాక్యంలోంచి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 30వ వచనాన్ని కనుక మనం చదివితే, ఇదంతా మనం ఎలా చేయగలము అంటే, మీకు ముందరగా నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పింది. దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన ఉన్న చెప్పండి, మీ దేవుడు నీకు తోడై ఉన్నాడని. ఏమై ఉన్నాడు చెప్పండి? ఆఖరికి ఎంతగా తోడై ఉన్నాడంటే వాళ్ళతో చెప్తున్న మాటలో వారిని ఎత్తుకొని వచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అరణ్యంలో వచ్చామనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అరణ్యాన్ని మేము చూసాము, శ్రమలు మేము చూసాము, ఆ ఇబ్బందులు గుండా నడిచాము అని అనుకుంటున్నారు. మనుషుల యొక్క ఆలోచన ప్రకారం ఆలోచన చేస్తే వారు నడిచింది అరణ్యంలోనే. కానీ దేవుని ఆలోచన ఎంత గొప్పది అంటే, వారు అరణ్యంలో నడిచిన వారి పాదాలకున్న చెప్పులు కూడా ఏమవ్వలేదంటే అరగలేదంటే అర్థం ఏంటి? అరగకుండా ఎలా ఉంటుందో చెప్పండి. ఇక్కడే చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఎత్తుకొని వచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈరోజు మనం అనుకుంటాం భలే తప్పించుకున్నామండి, ఆ రోజు భలే తప్పించుకున్నామండి, ఇది భలే తప్పించాడండి. వాస్తవానికి ఆ సమయంలో దేవుడు లేకపోతే, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుడు నిన్ను తప్పించకపోతే, నేను ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు మా అబ్బాయిని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ గారు చాలా ఫేమస్ అంట. మాకు తెలియదు ఆయన, కానీ ద సింప్లెస్ట్ మ్యాన్గా కనబడుతున్నాడు ఆయన. చాలా సింపుల్గా ఉన్నాడు ఆయన. అయితే నేను ఒకటే అనుకుంటున్నాను, ప్రభువా వాళ్ళకి ఎంత చదువులు చదివినా చదువులకి ఏముంటాయి అంటే ఒక బౌండరీ ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది, అక్కడ దాకే. ఇంకా దానికి మించి అలా ఏం చేయాలో తెలియదు. ఆయన ఏం చెప్పారు అంటే, ఆయన దగ్గర మొన్న మేము స్కానింగ్ కోసం వెళ్ళాం, మాతో పాటు రవీంద్ర గారు కూడా వచ్చారు. స్కానింగ్ కోసం వెళ్ళాం. ఇంక ఈరోజు పైప్ తీసేస్తారని మొత్తం అనుకున్నాం మేము. అమ్మయ్య తగ్గిపోయి ఉంటుంది, పైప్ తీసేస్తారని అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత షాకింగ్ న్యూస్ ఏంటంటే, అతను అన్నాడు ఇక్కడ ఇంకా ఇన్ఫెక్షన్ ఒక దగ్గరే పోయింది, ఇంకొక దగ్గర ఫామ్ అయి ఉంది, అది బయటికి రాలేదు, అది చిక్కగా ఉంది, మళ్ళీ హోల్ వేయాల్సి వస్తుందేమో అన్నారు. చాలా భయం వేసింది. ఇప్పటికే తనకి సర్జరీ జరిగింది, ఒక హోల్ వేశారు, మళ్ళీ ఒక పైప్ పెట్టారు, మళ్ళీ హోల్ అంటున్నారు ఏంటా అని. వెంటనే ఇంకా నేను రవీంద్ర గారికి చెప్పాను, ఆ డాక్టర్ గారు అక్కడ ఉంటారండి, వెళ్ళండి, కళాన్ని తీసుకుని వెళ్ళండి, మాట్లాడండి అని పంపిస్తే వాళ్ళిద్దరు వెళ్ళారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు ఏం చేశారంటే, సరే మళ్ళీ హోల్ అన్నారు కదా, హోల్ వేయకుండా దాని పైపుని వెనక్కి లాగి కొద్దిగా అడ్జస్ట్ చేసి పెట్టారు, మళ్ళీ హోల్ వేయకుండా. సరే వీళ్ళు వెళ్ళారు, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళా. వీళ్ళు ఆల్రెడీ అక్కడికి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ రూమ్లో కూర్చొని ఏదో వీడియో చూపిస్తున్నాడు, ఆయన చూస్తున్నారు. తర్వాత మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ అడిగాను, మళ్ళీ నాకు కూడా సమాధానం చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన 10 సంవత్సరాల సర్వీస్లో, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చార్లెస్ లాగా జరిగింది, ఇది చార్లెస్కి జరిగింది 2వ కేసు అంట. ఆయన రోజుకి కనీసం మినిమం ఒక 5-6 సర్జరీలు చేస్తారు, మినిమం ఒక 5-6 సర్జరీలు. ఎందుకంటే విజయవాడలో ఉన్న హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ ఎక్కువ హాస్పిటల్స్లో ఆయన సర్జరీ చేస్తారు, పిల్లలకి సర్జన్ అయినా. అయితే చార్లెస్కి జరిగింది 2nd అంట ఆయన సర్వీస్లో. దానికి ముందు రోజే 3వది జరిగిందంట. ఆ వీడియో చూపిస్తున్నారు వీళ్ళకి. ఏంటి అని చూస్తే 6 లీటర్ల సెలైన్ పెట్టి ఆపరేషన్ చేసిన ప్లేస్ని కడిగినా కానీ అది ఎలా వస్తుందంటే చీమ అనేది ఒక వరదలాగా వచ్చేస్తుంది, అలాగా ఒక వరదలాగా. చూడలేకపోయాం మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు కానీ అక్కడ కూర్చొని. నేను జస్ట్ అలా వెళ్ళాను, అదే కడుగుతున్నారు, ఇలా వచ్చేస్తుంది. 6 లీటర్ల సెలైన్ పెట్టి కడిగారంట ఇంకొకరికి ఎవరికో. నేను ఒకటే అనుకున్నాను,
ఆయన ఎక్స్పీరియన్స్లో పలానా ఆపరేషన్ ఇక్కడ చేయాలని ఒక ఎక్స్పీరియన్స్లో చేస్తారు. కానీ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు చేయాలని ఆలోచన ఎవరెత్తారు? కానీ ప్రభు ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చి మా పిల్లల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన జ్ఞానానికి అధిపతి. ఆయన అంటాడు, ఎత్తుకొని వచ్చాను నేను మిమ్మల్ని అంటున్నాడు. తన పిల్లల విషయంలో అంత శ్రద్ధ చూపే దేవుడైన. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన ఉన్న చెప్పండి, దేవుడు నీ మీద శ్రద్ధ చూపిస్తాడని. దేవుడు మన మీద ఏం చూపిస్తాడు చెప్పండి? శ్రద్ధ. శ్రద్ధ శ్రద్ధ సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుక్త పరుచుట కద్దు గాని రక్షణ ఏంటంట? యెహోవా ఆధీనము. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? యుద్ధ దినమున అన్నీ సిద్ధపరచుకుంటాం. ఏమండి అంటే అక్కడ యుద్ధాన్ని పోల్చి చెప్తున్నాడు. యుద్ధానికి ఏం కావాలి? గుర్రాలు కావాలి. ఇంకేం కావాలి? రథాలు కావాలి. కావలసిన కత్తులు కావాలి, కటార్లు కావాలి, ఇంకేయో కావాలి. కానీ ఒక ఫైనల్ స్టేట్మెంట్ చెప్పిన మాట ఏంటంటే, రక్షణ మాత్రం ఎవరిస్తారు అంటే యెహోవా ఆధీనం. దేవుని స్తోత్రం చెప్దామా? మన జీవితంలో మన సామర్థ్యాన్ని బట్టి, మన చేతులను బట్టి మనం ఏమి చేయలేము. కంప్లీట్గా ప్రభువుకు సరెండర్ అయిపోతే రక్షణ ఎవరిది అంటే యెహోవాదే. యుద్ధం ఎవరిది అంటే యెహోవాదే. అందుకే ఇందాక చదువుకున్న ప్రసంగి గ్రంథానికి వచ్చి ముగించుకుందాము. కొన్ని మాటలు చూసుకొని ప్రసంగి గ్రంథం రండి. ప్రసంగి గ్రంథం ఇందాక చదువుకున్న మాట, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి ఈ మాట చదువుదాం. 9వ వచనం, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన. ఒక్క నిమిషం అందరు నా వైపు చూడండి. దేవుడు అభ్యాసం కొరకు ఏం పెట్టాడు? కష్టం. మళ్ళీ ఆయనే అడుగుతున్నాడు, కష్టపడిన వారికి వచ్చిన లాభం ఏంటి అంటే, దేవుడి అభ్యాసంలో, నీ ముందు పెట్టిన అభ్యాసంలో నీవు కష్టపడినంత మాత్రాన నీకు లాభం రాదు. ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు ప్రభువు మీద ఆధారపడితే ఆయనే నీ పక్షంగా సమస్తాన్ని సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? కొంతమంది అనుకుంటారు, నేను బాగా చదివేస్తే ఏదో సాధించేస్తాను, బాగా కష్టపడితే ఏదో సాధించేస్తాను, బాగా ఉద్యోగం చేస్తే ఏదో సాధించేస్తాను, బాగా సంపాదిస్తే ఏదో సాధించేస్తాను, రేపు నా పిల్లలు వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసేస్తాను అని అనుకుంటాం. నరుడు యొక్క కష్టం వల్ల ఏం లాభం లేదు. కష్టపడాలి. ఎందుకంటే 6 దినాలు ఆయన కూడా కష్టపడి 7వ దినం మాత్రమే ఆయన ఏం చేశాడంటే విశ్రాంతిని తీసుకున్నాడు. అది ఎందుకు అంటే ఒక మాదిరి. కష్టపడాలి కానీ ప్రభువు లేకుండా కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. 127వ కీర్తనలో ఉంటుంది ఒక మాట, ఏమనంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నిద్రిస్తున్నారు అంటే అది వారు నిద్రలో ఎలా ఉంటారు? నిస్సహాయులుగా ఉంటారు. నిస్సహాయతలో ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత నాకు తెలుసు, అంత నేను చేయగలను, అంత నా చేతుల్లోనే ఉంది, నన్ను మించిన వాడు లేడు అని అనుకోవద్దు. దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళనైనా అలా అక్కడికి తీసుకొస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాడు. అప్పుడు మనం ఆధారపడుతున్నప్పుడు అప్పుడు లేపుతాడు. ఈరోజు ఈ మాట అనుభవంలోకి నేర్చుకుంటూ చెప్తున్న మాట, ఇది మన జీవితంలో ప్రభువు లేకుండా మనం సాధించగలిగింది ఏమీ లేదు. అందుకే ప్రభు మళ్ళీ ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ దినం ముగింపుగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనం చదవండి.
వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. దేవుని స్తోత్రం చెప్దామా? ఇంత మాట విన్న నీవు ఏం చేయకూడదంట? వనకొద్దు, భయపడొద్దు, లోకానికి భయపడొద్దు, సమస్యలకు భయపడొద్దు, పరిస్థితులకు భయపడొద్దు, ఎలాగాని భయపడొద్దు, రేపేంటని భయపడొద్దు. మీ పక్షంగా యుద్ధం చేయవాడు యెహోవాయే. యెహోవాయే జ్ఞానాన్ని ఇచ్చేవాడు యెహోవాయే. నీ కష్టాన్ని దీవించేవాడు యెహోవాయే. నీ పక్షంగా నిలబడేవాడు యెహోవాయే. నీ చేతికి యుద్ధం నేర్పించేవాడు యెహోవాయే. నీ పాదాలను విశాలపరిచేవాడు యెహోవాయే. శత్రువులను తరిమేవాడు యెహోవాయే. యెహోవాయే. దేని కాలమందు మన కొరకు ఏం చేశాడంటే సమస్తమును సమకూర్చి సిద్ధపరిచాడు. రోమీలకు రాసిన పత్రిక చదవక్కర్లేదు, కానీ దేవుడిని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ఎవరు మట్టుకు వారు ఈ దినము నీ పరిస్థితి ఏంటో ప్రభువుకు తెలియక ఈ మాట చెప్పట్లేదు, కానీ ప్రభు నమ్మదగినవాడు, ప్రభు శక్తిమంతుడు ఉన్నవాడు, ప్రభు నీకు నేర్పించేవాడు, ప్రభు నీ యుద్ధములను మాన్పేవాడు, ప్రభు నీ శత్రుశేషం లేకుండా చేయగలిగినవాడు, అంతిమంగా విజయమునిచ్చేవాడు, నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నావంటేనే ఆయనకి నీ ఎడల ఒక ఉద్దేశం ఉంది. నువ్వు నశించిపోవడం ఇష్టం లేకే, ఈ సత్యము గ్రహింపక నాశనానికి వెళ్ళడం ఇష్టం లేకే, నశించిపోతున్నటువంటి స్థితిలో నుండి, కొట్టుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో నుండి మనల్ని ఎన్నిక చేశాడు, ఏర్పరచుకున్నాడు. నిన్ను ప్రేమించే వారిని లేవనెత్తాడు. ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధానికి, సమాధానానికి కూడా కర్త ఆయనే. ఈరోజు ఒక వ్యక్తి నీ కొరకు కన్నీరు కార్చగలుగుతున్నారు అంటే, ప్రార్థన చేస్తున్నారంటే ఆ ప్రేమ ప్రభు ఇచ్చినదే. నీ పక్షంగా నిలబడి నీ కొరకు ప్రార్థిస్తున్నారు అంటే ఆ ప్రేమ, అట్టి ఆదరణ ప్రభు ఇచ్చినదే. ఆయన కటాక్షం కలిగిన దేవుడు. దానియేలు విషయంలో ఆయన కటాక్షం శత్రువులకు కూడా కలగజేసి, శత్రువులు ఉన్న సమాజంలో, శత్రువులు ఉన్న స్థానంలో కూడా అధికారంలో నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ప్రభు మీద ఆధారపడి ప్రభువుకు అప్పగించుకొని, గుర్రాలు బట్టి విజయం లేదు, కానీ రక్షణ యెహోవాదే. ప్రార్థన చేసుకుందాం. నీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తాను. నీ కృపా కటాక్షం కూడా చేరి వచ్చిన నాయన మా అందరి కుటుంబాల మీద, మా బిడ్డల మీద ఉన్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. నీ కృపా కటాక్షం నాయన. ఎందుకంటే తండ్రి నాయన మా శత్రువు బలం అంతటి మీద మాకు అధికారాన్ని, జయాన్ని, సామర్థ్యాన్ని అయ్యా నువ్వు నాయన మా అందరికి ఇచ్చావు. నీ కృతజ్ఞతలు నాయన. నీ తట్టు చూచిన వారు, నీపై ఆధారపడిన వారు, నీ వద్ద నాయన సాగలపడి నీ పాదాల దగ్గరికి వచ్చిన వారికి నాయన శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చారని మాట్లాడావు నీ దాస్తుని నిలబెట్టి. అవునయ్యా, యాది అన్న శత్రువు, అప్పులన్న శత్రువు, సమస్యలన్న శత్రువు, నిందలన్న శత్రువు, కాయన దుఃఖమన్న శత్రువు, నాయన అవమానాలన్న శత్రువు, నాయన కరువు, నాయన అయ్యా ఏ శత్రువుతో ఎవరు నాయన అయ్యా యుద్ధము చేయలా కలిసిపోతున్నారు. దివదే కాలం నాయన మీరు మాట్లాడారు అయ్యా, శత్రువు బలమంతటి మీద యువదీ కాలం కూడి ఉన్న నీ బిడ్డల మా అందరికీ అధికార బలమును, అనగదొక్కే బలమును, వాటిని లైవ్ చేసే బలమునిచ్చినందుకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తాం. వ్యాధుల మీద, సమస్యల మీద, నిందల మీద, అవమానాల మీద, ఇబ్బందుల మీద, ఇరుకుల మీద, నాయన పాపం మీద, శాపం మీద,
దేవాసూయ ద్వేషము కాగలు కక్షలు ముచ్చట్లు అనుమానాలు అప్పులు రుణములు అరుపులు కేకలు అల్లరి నీకు విరోధమైన సమస్త శత్రువు బలం మీద మా జీవితాలు మా కుటుంబాల్లో కూడి ఉన్న బిడ్డలలో మరి గుడారాల్లో అధికారం లేకుండా వాటిని అనగదొక్కి లైము చేసే అధికార బలము నజరేయుడైన యేసు శక్తి గల నామములు మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ బిడ్డలు విడిపించు, నీ బిడ్డల కృపాక్షేమము కృపా కటాక్షముతో నింపి ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. దైవ సేవకులు నిలబెట్టు, తన బిడ్డలు విడిపించావు, స్వస్థపరిచావు, కృపా కటాక్షంతో నింపి విజయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిత్తబడిన మాటలు నాయన 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 మా అందరి హృదయాలు నీరు కట్టి బిడ్డలు నోటి నిండా నవ్వు ఒక దినం ఈ సన్నిధిలో బలమైన సాక్షుడిగా తలగా పైవారిగా ఆస్తి ఐశ్వర్య ఘనత ఖ్యాతి కీర్తి రక్షణ విమోచన నీ పరలోక రాజ్య ప్రతిబింబాలుగా నిలవబెట్టి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామము అడిగి ఏడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్. యుద్ధము